ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, తానాని నన్నే నన్నాని నిన్నే తానాని నన్నే నానే నానే జాబిల్లి కోసం ఆకాశం వీచాను నీ రాకకే హృదయం హృదయం కలిసెనమా వయసే విరిసెనమా కొంచెం బిజీగా ఉండాలి బెదరు, అర్థం చేసుకో. అది కాదు గురు, కొంచెం వర్క్లు ఎక్కువ ఉన్నాయి. అట్టా కుదరట్లే, టైం కుదరట్లే, డేట్స్ లేవు. సరే సరేలే, నేను చూసి చదువుతాలే. సరే చదువుతాలే. అంత బిజీ అయింది? ఎవరైంది? ఎస్ఎస్ తమను ఆ గేమ్ చేంజర్లో ఏదో పాట ఉందంట, అది పాడమని ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు. సరే చూస్తాలే అని చెప్పా. పాడిన తర్వాత మేము ఇవాళ వద్దని ఆలోచిస్తాం. గేమ్ చేంజర్లోనా? రుద్దు అనిరుద్దు నేనా సెట్ చేద్దాం. భలే నీకు కావద్దు, ఇంకోరి పాడతాను నేను. ఊరుకో పాడదాంలే. ఓకే గొంతు కొంచెం ప్రాక్టీస్ చేస్తారా? సరే ఉంటా. అరే పాడతానబ్బా, నువ్వు భలే ఓడివే. ఉంటా. ఎవరు? అనిరుద్దు, మా బాగా క్లోజ్ కదా. ఏ అనిరుద్దు? అనిరుద్దురా. సార్ ఏంటి సార్ అది? ఏందంట? పాడమని చెప్పేసి. ఏం పాట అయింది? ర్యాప్ సాంగ్ ఒకటి ఉందిలే. ర్యాప్ కూడా వచ్చా నీకు? ఎన్ని తక్కువ. నన్ను కాలేజీలో ఏమని పిలుస్తుంది తెలుసా? ట్రాప్ అని చెప్పి పిలుస్తుంది. ట్రాప్ అంటే అమ్మాయికి ట్రాప్ వేస్తావా? అట్ట కాదు, బ్యాడ్గా మాట్లాడొద్దు. టోనీ ప్లస్ ర్యాప్ ఈజ్ ఈక్వల్ టు ట్రాప్. అబ్బో అట్ట పాడతాం. ఏదో ర్యాప్ పాడరు నువ్వు, మగుడు అయితే. రైట్. పిల్లాదే ఒక చుమ్మాదే నా పక్కకు రా నన్ను హక్ చేయవా పిల్లసక ముద్ద చాలే నా 1 లక్ష ముద్దలు ఇవ్వన్నా నేమిందులో చెప్పమ్మా నా గుండె తప్పించి నిన్నే కలవగా చెయ్యే కలపగా హార్ట్గా కుదిరేదేటో ఇచ్చే ముదిరే నన్నే తాక వేరే ట్రీట్మెంట్ ఇచ్చేవే నువ్వే పిల్ల నాకే లోకం నిన్నుక భూమిలా చుట్టురానా పక్కన అన్నికి నెలక పుట్టేలా పెళ్లి ప్రేమ నిన్న ప్రేమించే నిన్ను లిరిక్స్ మర్చిపోయాయి. కానీ అదరగొట్టినప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అదరగొట్టా, లిరిక్స్ మర్చిపోయాను ఇప్పుడు. దాన్ని ర్యాప్ అంటారా? అసలు ర్యాప్ అంటే ఏం పక్కన ప్లే చేస్తా మామూలు ఉండదు. ర్యాప్ అంటే ఏం తెలుసా? పాడమంటావా? నువ్వు పాడు. ఏందిరా ర్యాప్ ఇదే ట్రెండ్ ప్రెసెంట్. కాంతి దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళకైతే పర్లేదు, కానీ ఆడియో చూస్తే మాత్రం కొంచెం తేడా అనుకుంటారు కాంతి. దానికన్నా చిన్నపిల్లలు అది నయ్యం, అది కరెక్ట్గా ఉంటుంది ర్యాప్. సరేలే గైస్, ఈరోజు వీడియో వచ్చేసి గెస్ దిస్ సాంగ్ ఛాలెంజ్ అనమాట. అంటే మధ్యలో నుంచి ఒక పాట పాడతాం, ఆ పాట స్టార్టింగ్ ఏంటో గెస్ చేయాలి. నేనైతే కొన్ని నాణిముత్యాలు తీసుకొచ్చాను. నేను కొంచెం ఈజీగా ఉండేటువంటి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను కాబట్టి వీడు కొంచెం ప్రాక్టీస్ అవుతాడని చెప్పేసి తీసుకొని వచ్చా. అది పాడు. ఫస్ట్ నేను మర్చిపోయి ఉంటాడు, పాటలు మర్చిపోతా ఉంటాడు మనిషి. లేదు పాట మర్చిపోను, ఇస్తాం ఈజీగా ఇస్తాం క్రాంతి. ఫస్ట్ చాలా ఈజీది ఇద్దాం, మంచిది. హృదయము కాంతమని నీ రూపు బింబమని నీకు సొంతమని బింబాన్ని బంధించా తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబముగె చలి నువ్వు తెలిసి చెప్పవే పిల్ల లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కను పాపలతో వెంటాడేక వేటాడుద్దే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా న్యాయమా. అది సరే, పాట స్టార్టింగ్ మాడు. పాట స్టార్టింగ్ మాడు. ఏమి చేయమందువే ఏమి చేయమందువే ట్రాప్ లో పడ్డాడే అని చెప్పి వచ్చింది. ఫస్ట్ ఏమి స్టార్టింగ్ వాడు. ఏమి చేయమందు వస్తుంది ఫస్ట్. ఫిక్సా ఫిక్స్ అయ్యిందిరా. 5 లెక్క పెడతా. ఇదివల్ల ఉంది. ఆగు 2 ఆగు 3 4 5 టైమ్ అప్. వేసిన ట్రాప్ లో పడ్డాడు. గంధపు కాదు. లేదని చెప్ప నిమిషము చాలు, నువ్వెందుకు అట్లా నా టైం తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఫాస్ట్ గా ఉంది. నువ్వు టైం ఇవ్వలేదు. కనీసం 30 సెకండ్స్ ఇవ్వాలి కదా. ఎక్కడ ఉన్న 30 సెకండ్స్ కూడా ఇవ్వలేదు నువ్వు నాకు. చెప్పు, నీకు 2 ఛాన్స్. వాడు ఫస్ట్ గంధపు గాలి అన్నాడు, తర్వాత ఏమి చెయ్యమందువే అది అన్నాడు. 2 రాంగ్ చెప్పుకున్నావు. తర్వాత 5 లెక్క పెట్టా. పాట మొత్తం కనీసం పోయావు అంతే. పోయింది అంతే. పోయింది తర్వాత చెప్పుకో. కనీసం పోయింది పాయింట్ 1 2 కానీ పాయింట్ 1 2 1 2 ఏంది అట్లా పాడింది. 0 1 ఎలికిని ట్రాప్ లో వేసినట్టు వేసా. నువ్వు నా ఊపిరే బ్రతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా, అందుకే నా కళ్ళ ముందు అదో రకం దిగులు, మన ఇద్దరి మధ్య దూరేగా. అది ఆ పాట. అసలింకో జన్మ ఉందో లేదు మనకి ఎందుకు పాడబాడు పాడబాడు. అదేనా పాట? కన్ఫర్మా? లాక్కరింగే లాక్. ఆ పాడు. 5 4 3 2 1 అయిపోయిందా? యాక్షన్ ఇవ్వాలి. ఇది ఏంది గాయసింది? పాట పాడింది. నే కలలో కూడా అనుకోలేదు అదేగా పాడింది. నోరు మూసుకోరా. పాడింది నువ్వు. పాడింది ఏంది? ఇది ఫ్లాష్ బ్యాక్. అసలింకో జన్మ ఉందో లేదు మనకి ఎందుకు సరే పో తీసుకోపో. తీసుకునే పాట పాడకుండా నీ కలలో కూడా. సరే వదిలేసి నెక్స్ట్ సాంగ్ కొంచెం టఫ్ తీద్దాం. వద్దా? చెయ్యి 0 0 0 1 1 పాటల వినిపించే ఆమె ప్రతి పలుకు, హంసల కదిలొచ్చే అందాల కులుకు, వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు, చీకటే చెరిగేలా ఆ కంటి చూపు, వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం, ముగ్గుల నడుమ సింగుల జాలే నాలి మందారం, ఎంత చేరువై ఉంటే అంత సంబరం, నా ప్రాణం నువ్వైతే. అస్సలు ఇది గుండె పిండే. లేదు, నువ్వు పాట కప్పే పాడలేదు. నంబర్ 1 పాడా. అసలు టైప్ లో లేదు పాట. పాటల వినిపించే ఆమె ప్రతి పలుకు, నన్నించే కులుకు. అది కాదే. అదే అవునా? అదే అట్టగే వచ్చింది. వెన్నెలి ఎలిగేలా అతని చిరునవ్వు, కలలో నైనా కలగనలేదే నువ్వు వస్తావని. కాదు కాదు కన్ఫ్యూజన్ లో పెట్టాం. అట్టిస్తాం, అటు తిప్పేస్తాం, పిండేస్తాం, ఊపిరి చెప్పొచ్చింది. అదేనా? గంటల నాకు తెలియదు అవన్నీ. నువ్వు పాడు
గుడి గంటలు మోగిన వేళ అది అందర పెడుతుంది, గుడి అవ్వడ తరుగుల వేళ అందరమవుతుంది, అదేవి ఆ ప్రేమకు శ్రీకారం అదనా మరేంది నా పాట ఆ పాట అసలు ఆ పాట నాకు అర్థం లేదు కదా. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. అది 2-1 ర్యాపిడ్ మన పాటలు అట్టుంటాయి. ర్యాపిడ్ హ్యాండ్ రాస్తున్నావు నువ్వు. నెక్స్ట్ నేను పాడేదానికి నీకు ముఖ చిత్రం ముఖ కవలకు పోయిద్ది. చేసుకో. ప్రపంచం తెలీదే జతైనుంటే ప్రమాదం అనేది ఇటే రాదే, సముద్రాల కన్నా సొగసెంతలోతే ఇలా ఈదుతున్నా ముంచేస్తోందే, కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే. చెప్పు. ఇది వరకు అది యానిమల్లో సాంగ్ కదా. చెప్పు యానిమల్ సాంగ్. అట్లా నవ్వి డిస్ట్రాక్ట్ చేయొద్దు. ఓకే ఓకే పాడదాం మళ్ళీ కావాలంటే. ప్రపంచం ఉండు ఆ తృప్తి దిమ్రితో పాడతాడు లాగు. పాడతాడు పాట అంత గైస్ ఈజీ గైస్. నేను తీసుకొచ్చిన 2 సాంగ్లు కూడా ఈజీ గైస్. ఒరే ఇండ్రని ఆలోచించుకున్న బ్రెయిన్ లోది రీకాల్ చేసుకున్నాను, మధ్యలో మాట్లాడితే రాదు. ఓకే నాగా ఓకే ఓకే నాగా ఓకే ఓకే. కానీ గంధపు గాలి మాత్రం భలే మేనేజ్ చేశాడు అసలు. భలే ఎవరెవరో అబ్బతో కరెక్ట్గా పాడాలి. నాకెదురైనా నేను కలిసాకే మొదలైంది. అది 3-1 ఇట్ట మాట్లాడవా, రాంగ్ మాట్లాడొద్దు. 3-1 నువ్వు పోయింది కదా. ఓడిపోయినా కానీ పాయింట్, గెలిచిన పాయింట్. 3-1 ఓకేనా. పాట పాడదా మౌనం, పురి విప్పి పాడదా ప్రాణం, అడవినైన పూదోట చెయ్యదా ప్రేమ బాటలో పయనం, దారి చూపదా శూన్యం, అరచేత వాలదా స్వర్గం, ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం, ప్రేమాని సావాసం నా శ్వాసకు సంగీతం, ప్రేమాని సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం. ప్రేమ ఓ ప్రేమ నువ్వుంటే ప్రతి ఆశ నువ్వుంటే నువ్వుంటే ఏదో ప్రియ రాగం వింటున్నా నీ నవ్వుల్లో ప్రేమ ఆశపడి అదేనా? ఏదో ప్రియ రాగం వింటున్నా. ఓకే రైట్ ఆన్సర్. 3-2 కానీ నా అసలు రాలేదు గంటలు నిజంగా ఆడియోలో కదా. ఇది కూడా చాలా ఈజీ సాంగ్ గైస్ మీకోసం. ఫస్ట్ ఈజీ ఎందుకు ఇటు ఊరు చెప్తున్నా తరలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కల్లార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. చెప్పు మళ్ళీ పడమంటావా. తారలైనా తాకలే పాట తాహతున్న ప్రేమని, కష్టమేది కనరాని ఏది ఏమైనా ఉంటానని, ఎందుకు చూస్తున్నావురా, కాలాలు కల్లారు చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసం. కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే,
కరిగెనుగా వస్తుంది. ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే కాలాలు అదే అదేనా పాట పాడు. ఓ చోట ఉన్నాను వేచాను సినిమా పేరు గుర్తొచ్చింది, స్టార్టింగ్ గుర్తురాదు. అయినా స్టార్టింగ్ అది కాదు. అనువనువు అలలెగసే అంత మన వల్ల కదా సార్. కాకపోతే కదా సరే, ఇది ఇది చూ. ఇది మూడు మూడు ఈక్వల్ అయిపోయింది. మూడు ఈక్వల్ అయిపోయింది. ఓకే ఓకే మూడు ఈక్వల్ అయిపోయింది. ఓకే ఆ. ఇది నాకు చాలా బాగా ఇష్టమైన పాట. ఆ. ఇప్పుడు పాడగలలే చూద్దాం. డెఫినెట్ పడతాడు. డెఫినెట్ పడతాడు. పాడిరా చినుకు చినుకు సేవడితే చిటపట్ట చినుకు చినుకు నడుములో చిలకలికి పడినలే హో, కనుల సరిగ్గా పాడు. నడుములో కలల సుడులు తిరిగలే, పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే హో, తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే, సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా, కన్నులే సోయగాలు కంటితోనే సాగుమా హంసలా. ఏంది అసలు ఆ పాట ఏడపాట అసలు అది కనీసం ఒక చిన్న క్లూ అయిన క్లూ ఇస్తే వచ్చింది నీకు. చినుకు చినుకు నడుములో చిలకలులకి పడిలే హో, కనుల కనుల నడుములో కలల సుడులు తిరిగలే, పెదవి పెదవి తలుపులో వలపు మధువు తుణకెలే హో, తనువు తనువు కుదుపులో తమకు ఒకటి మెరిసెలే, సంధ్యలు తారలాగా స్వప్నమైపోకుమా, కన్నులు సోయగాలు కంటితోనే తాగుమా హంసలా హాయిగా. అసలు పాటే కాదు ఆమని పాడవే తీయగానా. లాస్ట్ నీకు కావాలని లైన్ ఇచ్చా, నువ్వు చెప్పగలవని. అదే హంస. ఆమని రేలు వాలిపో ప్రియా, సంజారాల సరిగమ పదని సకలు బరిలో కలువరి గారు. నేను వాడికి క్లూ ఇచ్చా, ఇది అది లైన్ నీకు లాగి క్లూ ఇచ్చా, వాడు చెప్పాలనే ఇచ్చా క్లూ. అది పాట సరిగ్గా పాడు. సంజారాల సరిగమ పదని సకలు బరిలో హాఫ్ పాయింట్ సరిగ్గా పాడకపోతే. సరే సంజారాగా సరిగమ పదనిస సరిగా పదరేసలేదు. సంజారాల పదనిస సరిగమ పదనిసలో టెం టెం టెం. సరే హాఫ్ పాయింట్ ఇస్తున్నాను, అది గెస్ట్. సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు, టెం టెం టెం. దేంట్లో పాడింది? సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు, టెం టెం టెం. దూరే మీరాగాల జోరిని దాసాగాన ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్య. ఇంద్రుడు చంద్రుడు కదా నంబర్ 1 సాంగ్. ఇప్పుడు ఒక పాట పాడతాను, ఆ పాట మూడున్నర ఆ పాట కనిపిస్తే విషయం. 3:30 ఆ పాట కనపడితే విషయం. నువ్వు కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై, వెన్నెల్లో దీపంలా ఓ తారనై, నీకోసం నేనున్నా నీ వాడనై, బాధే కదా ప్రేమంటే, ప్రేమే కదా నీవంటే, పాడు పాడు అది లాగు అది లాగు. అయినా తీపే తోడుంటే పాడుంటే లాగమన్నావు. సరిగ్గా లాగరు, నువ్వు మధ్యలో బ్రేక్ ఇచ్చావు. సరే మళ్ళీ పాడతా, మళ్ళీ పాడతా మధ్యలో. మళ్ళీ నీళ్ళు పాడతా అంటే నాకు ఫ్లో రావాలి కదా. ఇష్టమైన పాట పాటు పోయింది నీకు. పాట పోయిందిరా, నీకు అది పాడాలి కదా. బాధే కదా ప్రేమంటే, ప్రేమే కదా నీవంటే, అయినా తీపే తోడుంటే. అది తర్వాత పాడు. నీ తర్వాత పాడితే పాట వచ్చింది.
తర్వాత పాడితే పాట వచ్చింది కానీ కరెక్ట్గా గెస్ చేయాలి స్టార్టింగ్. క్లూ ఏమన్నా నీకు ఇందాక లాగే కదా తేగ. కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీ కోసం వేచున్నా పూబాలనై వెన్నెల్లో దీపంలా ఓ తారనై నీ కోసం నేనున్నా నీ వాడనై బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే నైనా తీరే తోడుంటే ప్రేమ ఎందుకని లైన్ కలిసిందిగా. అది భలే ఇష్టమైన పాట నాకు. పాట అక్కడికి వెళ్ళింది అది లేదు ఓన్లీ క్లాసిక్ అయ్యా. క్లూ ఏమన్నా ఇవ్వగలవా? నేనేమి ఇవ్వను రక్లు లాగిచ్చాను కదా ఇందాక. పాయింట్ నేను లాగే అంతలా ఉన్నాగా అయినా అసలు ఆడ కళ్ళిపోగానే ఒక పాట వచ్చింది వెంటనే. అది పక్కన వచ్చింది కనీసం హీరోయిన్ కనిపెట్టావు నువ్వు. హీరో కనిపెడితే సగం పాట వచ్చేసినట్టారు నీకు. వెంకీ మామయ్య. అబ్బో అంత దూరంలో ఉన్నావా? సరే గాయస్ లెక్క పెడతా కౌంట్ చేస్తున్నా. 5 4 3 2 1 0. ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్. ఇప్పుడు కనపడరా పాట. ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు సరేలే. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇది కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా గెస్ చేయాలి పాట. స్కోర్ ఎంత? స్కోరు 4.5 3 కునిష్టి 3 4.5 3. 4.5 కాదు నీది. చెవులు పోతే నాకు 3.5 ఇప్పుడు 1 లాస్ట్ లో మనం లాస్ట్ లో లెక్కేద్దాంలే. క్యాలిక్యులేషన్ మిస్ అయింది, లాస్ట్ లో చేద్దామని చెప్పి మాట్లాడద్దు. అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి క్యాలిక్యులేషన్ మిస్ అయింది, అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి. వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేలా ప్రతికలని చిటికలతో పిలిచే ప్రణయాల జతవలలో ఋతువులని పట్టే సమయాల ముల్లో కాలు గుప్పట్లోని చిక్కమా ముల్లో కాలే స్వర్గం వచ్చింది గద్దా. ఏమైందో ఏమో ఇవేళ పింఛన్ ఎందుకు వచ్చింది? తప్పించి అన్నాను. మొత్తం మీద 5.5. ఆగు పాడు. అది కాదు కరెక్ట్. ఏంది కరెక్ట్? అది కాదు పాట. ఏమైందో ఏమో ఇవాళ కాదు కాదు స్టార్టింగ్ అది కాదు. dos, tres, un paso patata, sentaría, 1, 2, 3, un paso patata, epa, ulelele, ulelele, ulelai, ulelele, 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 ఓకే ఓకే. ఫస్ట్ వచ్చి గంతపు గాలిది నువ్వు చెప్పలా. సెకండ్ ప్రేమ ఎందుకని కూడా చెప్పలా నువ్వు. ఓకే ఇది చెప్పావు. ఏదో ప్రియరాగం వింటున్నా చెప్పావు. సంధ్యారాగం సగం చెప్పావు. ఊపోస్తే చెప్పావు. అప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పింది 2.5. కరెక్ట్గా నువ్వు చెప్పింది నువ్వు కరెక్ట్గా చెప్పింది 2.5. నేను కరెక్ట్గా చెప్పాను చూడు. ఒకటే కరెక్ట్గా చెప్పావు. మెడ బయలిపోయింది. మెడ చూక్కుమంటది. ఏంది చూక్కుమనేది? ఎవరెవరో అదొకటి తప్పించి కేవి నువ్వు పాడలా. ఏంది ఎవరెవరో ఒకటే పాడింది. నువ్వు ఏంది మెదలేదు అక్కడ ఆడింది చూస్తున్నావు. ఎవరెవరో పాట ఒక్కడ పాడారు అంతే. ఫస్ట్ ఇది కళలో కూడా నే కళలో కూడా అనుకోలేదే ఆ పాట. దాని తర్వాత నీ కళలో అది పాడలే నువ్వు పాడలేదు. కళలో కూడా అనుకోలేదు నేను పాడింది. స్టార్టింగ్ ఏంది అది? నే కళలో కూడా కలగనలేదే ఆ పాట. నువ్వు పాడింది ఏంది? అది మధ్యలో పాడావు.
అలిమూలు చేసి అది పాడు. దాని తర్వాత ప్రపంచం ఉంది, ఎవరెవరో పాట పాడు, కరెక్టే, అదొకటి పాయింట్ అంతే. దాని తర్వాత ఏంది నేను పాడింది, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని మొత్తం. ఆ తర్వాత లాస్ట్ ఇది పాడినది, ఎందుకీ ప్రాయము. నేను ఒకటే కరెక్ట్ పాడాను అంటావు. ఒకటే పాడాను కరెక్ట్. విషయం ఏంటంటే మనం ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, వీడన్ని కొత్త పాటలు పిచ్చి పాటలు పిచ్చి పాటలు తీసుకొచ్చి అసలు వాళ్ళు ఆడియన్స్ ప్రతి ఒక్కరు కనిపెట్టేశారు ఆ పాటలు. అట్లా అంత ఈజీ తీసుకొని వచ్చారు. నీకు పాపం నేను గెలిపిద్దామనే ఉద్దేశంతో మనిషి లోలో ఉండుంటావేమో, కొంచెం హైలో పెంచుదాం అని చెప్పేసి గెలిపిద్దాం అని చెప్పి తీసుకొని వచ్చా. ఈ బింగు బిరిసిరి మాటలు బాగా నాకు గొంతు కూడా బాగాలేదు, కాబట్టి నా గాత్రం ఎంత బాగుందైనా గొంతు బాగుంది తీసుకొని వచ్చా. అయ్యొద్దు క్రాంతి, మాటలన్నీ వద్దు క్రాంతి. ఇప్పుడు ఏంది లాస్ట్ పాయింట్ నేను చెప్పలేదు, నువ్వు నాకు చెప్పావు, నేను పాడాను పాట, నువ్వు అడిగావు, నేను పాట పాడాను. లాస్ట్ ఛాన్స్ ఉంది, ఒకవేళ ఇది గెలిచా, ఒకవేళ ఇది కనిపెట్టావు అనుకో నువ్వు, అప్పుడు ఏమైంది 2-2.5 ఎట్టైనా నేనే విన్ అవుతా. అప్పుడు సంధ్య రాకపోతే తర్వాత చూద్దాం, అది ఆడియన్స్ ఇద్దాం. ఆడియన్స్ ఇద్దామంటావా? ఓకే, లాస్ట్ ఇచ్చి ఆడి చేత పాడించాను సార్, నేను ఎలాగోనే పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదు తను పాన వెళ్ళంట, నువ్వు ఆనజల్లంట, నీలోనే ఈ ప్రేమ కిరణము కిరణము, తను కంటి పాపంట, నువ్వు కంటి రెప్పంట, విడదీయలేమంట, ఎవరం ఎవరం వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, ఫైనలా మనసా మళ్ళీ మళ్ళీ చూసా, చూసా, ఫైనలా అని అడుగుతున్నా, నేను ఏమంటలేదు కదండి. ఫైనల్ అంటే ఓకే థమ్స్అప్ చెప్తాను నేను, లేదంటే కౌంట్ చేసుకుంటా, 5 కౌంట్ చేసి నాకు చెప్తాను. ఫైనల్ అదే ఆన్సర్. ఫైనల్ అదంట 5 4 3 2 1 0 నెట్టోడి అది చేంజ్ చేసుకోకుండా, కానీ ఆన్సర్ అది కాదు. ఎవరికి జంటగా అనుకుంటారో ఆఖరికి వాళ్ళని జంటగా చేస్తారు, ఒక చోట కలిపేస్తారు, వాళ్ళని ఒక చోట కలిపేస్తారు. ఆ తర్వాత మనసా మళ్ళీ మళ్ళీ, నువ్వు గంధపు గాలినప్పుడు నువ్వు లేచిపోతే వెళ్తాడు. ఓటమిని అంగీకరించేవాడు అసలైన మగోడు. దాని స్టార్టింగ్ లో లేదని చెప్పుచాను నేదన్నమాట, నేను ఓడిపోయాడు. ఈరోజు సభాముఖంగా నా ఓటమిని అంగీకరిస్తున్నాను. అది మనగోడి మాట, అది మనగోడి మాట. అది నెక్స్ట్ ఛాలెంజ్లో వాడిని ఊపిరాడకుండా కొడతానని నా ఫ్యాన్స్ అందరికీ మాటిస్తున్నాను నేను. నైస్. ఈ పాటలో మనల్ని కొట్టే ఓడే లేడు కాబట్టి మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఒక పాట అటు ఇటుగా అయినా కానీ తర్వాత వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్ వాళ్ళకి ఏమన్నా ఉంటే క్వశ్చన్ ఇవ్వు. వాళ్ళకు ఒక పాట, అమాయకంగా చూడకలా వేడుకలా గుండెలనా అయ్యమ్మాయి పట్టకపడదాం, మనం కట్టబడిద్దాం. గైస్ ఇది వచ్చేసి మీరు ఏ పాట గెస్ట్ చేసి కామెంట్ చేయాలన్నమాట. అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపికలా అయమయంగా వేయకలా హాయివలా నీ మీదకొచ్చి ఉరితాడై వదలనుగా వాలు జడ దొనంక చూసి ఎందుకట గుండెదడా మరి మరి శృతి మించి అలా నన్ను మరి పించకలా తడబడి తల ఉంచలా తబనను మరేం చెయ్యనే నీతో ఎలా వేగను దిన్న కొల తెచ్చుకోరా. సబ్స్క్రైబ్